2026లో ఎవరైతే తెలంగాణలో డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్లో కావచ్చు, సో ఎవరైతే పీజీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు సిపి గేట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇందులో ఒక 18 పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో అండ్ పీజీ గురించి ఏం ఐడియా లేని వాళ్ళకు కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మనకు పీజీ ఎందుకు చేయాలి, సో పీజీ వాళ్ళు వచ్చే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎక్కడెక్కడ పీజీ చేసుకోవచ్చు, మనం ఒకే పీజీ చేయాలా లేకపోతే మల్టిపుల్ పీజీస్ చేసుకోవచ్చా, ఓపెన్లో చేసుకోవచ్చా, సో ఇలాంటివి అన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో, అంటే మనకు జూలై కావచ్చు వరకు అయిపోయే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కావచ్చు, అండ్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కావచ్చు, బీఎడ్ తర్వాత ఇప్పుడు పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, బీటెక్ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నారు కావచ్చు, బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండి ఎవరైతే ఇప్పుడు పీజీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఎవ్రీ ఇయర్ సిపి గేట్, సో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ మీరైతే రాయాలి. సో అందరు ఇది రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మీరైతే రెగ్యులర్ మోడ్లో పీజీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఎవరైతే ఓపెన్ పీజీస్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే కాలేజ్కి వెళ్లకుండా జస్ట్ మనము సర్టిఫికేట్ కావాలి అనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు జూన్ 3rd వీక్ కావచ్చు 2nd వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఒక 2-3 మంత్స్ టైం ఉంటుంది, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఓపెన్లో ఒకటి చేస్తూ రెగ్యులర్లో కూడా ఒకటి చేసుకోవచ్చు. కాకపోతే మీరు రెగ్యులర్లో చేసినా ఓపెన్లో చేసినా అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, సేమ్ వాల్యూ సర్టిఫికేట్. సో ఓపెన్లో ఏంటంటే అన్ని పీజీ కోర్సెస్ ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. రెగ్యులర్ మోడ్లో కొన్ని ఎక్కువ ఉంటాయి. సో అది మెయిన్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఈ సిపి గేట్ పర్పస్ దేనికంటే మనకు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేసుకోవచ్చు, అంటే డిగ్రీ తర్వాత పీజీ. నెక్స్ట్ వచ్చేసి ఎంఎడ్, సో బీఎడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బీఎడ్ తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎడ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నా ఈ సిపి గేట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ బీపెడ్, సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో మీరు కూడా సిపి గేట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ పీజీది ఉంటుంది కౌన్సిలింగ్, పీజీ తర్వాత మీది ఉంటుంది. సో ఎలాంటి కాలేజెస్ ఉంటాయి, సపోజ్ ఇప్పుడు మీరు పీజీ చేద్దాం అనుకుంటున్నారు, సో పీజీ వచ్చేసి మనకు యూనివర్సిటీస్ ఉంటాయి, అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. సో ఇవి మనకు యూనివర్సిటీస్ ఒక 9 యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ 9 యూనివర్సిటీస్లో మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సబ్ క్యాంపసెస్ ఉంటాయి. సబ్ క్యాంపసెస్ అంటే నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్, పీజీ సికింద్రాబాద్, సైఫాబాద్, మీరు డిగ్రీ చేసే ఉంటారు కదా ఇలాంటి కాలేజ్లో, అలాంటి కాలేజ్లో. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి, సిటీ కాలేజ్ కావచ్చు, బేగంపేట్ కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్ కాలేజ్. అండ్ మిగతాయి అన్ని ప్రైవేట్ కాలేజ్. సో మీరు డిగ్రీ ఎట్లా చేశారో సేమ్ పీజీ కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా ఇప్పుడు యూనివర్సిటీస్ యాడ్ అవుతాయి. సో మనకు డిగ్రీలో యూనివర్సిటీస్ ఉండవు, ఇప్పుడు పీజీలో యూనివర్సిటీస్ ఉంటాయి. సో యూనివర్సిటీలో చేస్తే మీకు తక్కువ ఫీజులో హాస్టల్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వచ్చు, మంచి ఫ్యాకల్టీ కావచ్చు, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో మీకైతే బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇవి మనకు పీజీ గురించి. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్, ఇప్పుడు పీజీ గురించి చెప్తాను. సో పీజీ చేయడం వల్ల మనకి ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం, అది ఒక బేసిక్ ఐడియా అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి చెప్పొచ్చు. సో మీ పీజీ అయిపోయిన తర్వాత మీరు ఏ పీజీలో అంటే ఏ సబ్జెక్ట్లో పీజీ చేస్తారో దానికి రిలేటెడ్ అయిన జూనియర్ లెక్చరర్ అంటారు, అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చెప్పాలంటే జేఎల్ అంటారు. సో దాన్ని ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి డిఎల్, డిగ్రీ లెక్చరర్, అంటే డిగ్రీ స్టూడెంట్స్కి కూడా మీరు చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో మీరు అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సో మీరు పీజీ చేశారు కదా మీరు పీజీ స్టూడెంట్స్ కూడా చెప్పొచ్చు. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు. నెక్స్ట్ టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు, అంటే మీకు నార్మల్ పీజీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి 10th, ఇంటర్, డిగ్రీ, సో టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలంటే మీరు పీజీ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో మీరు పీజీ తర్వాత పిహెచ్డి చేస్తే మీకు సైంటిస్ట్ లెవెల్ పోస్టులు కావచ్చు, అలాంటివి కొన్ని ఉంటాయి. సో అట్లా కూడా వెళ్ళొచ్చు. సో మెయిన్ క్రైటీరియా పీజీ ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో, టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటే మీరైతే పీజీ చేసుకోవచ్చు. ఇంకొక 4th పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఈ సిపి గేట్లో మనం ఒక సబ్జెక్టే కాకుండా మల్టిపుల్ సబ్జెక్ట్స్ కూడా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ బీజెడ్సీ రాశారు కోర్సు డిగ్రీలో, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు చేశారు కదా, ఈ 3 రాసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ బాటనీ అంటే ఇష్టం అనుకుంటే ఎంఎస్సీ బాటనీ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు మీ సబ్జెక్ట్లో కాకుండా నాకు ఇంగ్లీష్ చేద్దామంది, నాకు తెలుగులో చేద్దాం అనుకుందా, అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే మీ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ప్లస్ లాంగ్వేజెస్ మీద చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో బీఎస్సీ వాళ్ళు కావచ్చు అండ్ బీకామ్ స్టూడెంట్స్, మీరు సోషల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులు కూడా వేసుకోవచ్చు. అంటే ఎంఏ సోషాలజీ, హిస్టరీ, జాగ్రఫీ అవి కూడా వేసుకోవచ్చు. అంటే వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఉంటాయి. అంటే మీరు ఒక పీజీ కాకుండా మల్టిపుల్ పీజీస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసుకొని మీకు ఎందులో అయితే మంచి కోర్స్ కావాలి, మంచి సీట్ వచ్చిందో అందులో అయితే వెళ్ళిపోవచ్చు. సింపుల్గా ఒక సబ్జెక్టే కాకుండా మల్టిపుల్ ఎగ్జామ్స్ మీరైతే రాసుకోవచ్చు. సో మల్టిపుల్స్ రాసుకుంటే మీకు బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. లాస్ట్కి ఒక కోర్స్ మాత్రమే జాయిన్ అవ్వాలి.
సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటే పీడిఎఫ్ మనకి ఎలిజిబిలిటీ కావచ్చు, ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సిలబస్ కావచ్చు, అవన్నీ మనకు 15th May CP Gate వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 6th పాయింట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. సో ఇదంతా ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ 15th May to 10th May ఒక 25 days ఛాన్స్ ఇచ్చారు. సో వితిన్ 10th June లోపు మీరు అప్లై చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ పడదు. మరి 10th June అయిపోతే మీకు కొద్దిగా ఎక్స్ట్రా ఫీజు అయితే పడుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది. ఎవరైతే OC/BC వాళ్ళు ఉంటారో 800 రూపీస్ ఉంటుంది. SC/ST వాళ్ళకు 600 రూపీస్ ఉంటుంది. అండ్ అడిషనల్ సబ్జెక్ట్, సపోజ్ ఇప్పుడు ఒక డిగ్రీ క్యాండిడేట్ ఉన్నారు, ఇప్పుడు మీరు బాట్నీ అనుకున్నారు, MSc బాట్నీ చేద్దాం అనుకుంటే బాట్నీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకొకటి MA ఇంగ్లీష్ కూడా చేద్దాం అనుకుంటే నెక్స్ట్ 450 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి దానికి. అట్లా సపోజ్ ఇప్పుడు ఒక 3 సబ్జెక్టులు రాద్దాం అనుకుంటే ఫస్ట్ 800 రూపీస్ పే చేసుకొని OC/BC వాళ్ళు నెక్స్ట్ ఎక్స్ట్రా 900, ఒక సబ్జెక్ట్కి 450, అట్లా ఎన్ని సబ్జెక్ట్ రాస్తారో అన్ని రాసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఎవరికైతే యూనివర్సిటీయే కావాలి, నాకు 2 years సేఫ్ సైడ్ కావాలనుకుంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాయండి. ఎందుకంటే యూనివర్సిటీలో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో మీకు టాప్ 100 టాప్ 60లో వస్తే కానీ సీట్ అయితే రాదు. సో అందుకే మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే మీరు రాసుకోవాలి. నాకు ఓన్లీ ఒకటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఏ కాలేజ్ అయినా పర్లేదన్నా అట్లా కూడా ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్. సో 16th to 19th June ఎవరైనా అప్లికేషన్లో మిస్టేక్ చేస్తే మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? సో ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటారు. సో దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్ ఉండదు. మీ యొక్క గ్రాడ్యుయేషన్ మీదే ఉంటుంది మొత్తం. మీరు MSc బాట్నీ అయితే మీకు డిగ్రీలో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి, ఇంటర్లో ఏమేమి ఉన్నాయి, వాటి మీదే బేసిక్స్ అడుగుతారు. ఆ సిలబస్ మనకు అప్డేట్ చేస్తారు, అది చూసుకోవచ్చు మీరు. సో ఎగ్జామ్స్ July 1st weekలో ఉంటాయి. మనకు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు ఈ 20-25 డేస్లో, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకు రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ phase 1, phase 2, phase 3 ఉంటుంది. సేమ్ మీరు దోస్తులో ఎట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఇక్కడ కూడా సేమ్ పెడతారు. మీకు ఒక కాలేజ్ వస్తుంది, మీరు వెళ్ళి జాయిన్ అయిపోవాలి. అది కౌన్సిలింగ్ ప్రాసెస్. సో సిలబస్ కావచ్చు, ఎలిజిబిలిటీ కావచ్చు, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎన్ని రాయాలి, ఎవరు ఏది రాస్తే మీకు గవర్నమెంట్ సీట్ వస్తుంది, ఎవరు ఏది రాస్తే యూనివర్సిటీ సీట్ వస్తుంది. సో అలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 9 యూనివర్సిటీస్ ఉంటాయి. సో యూనివర్సిటీలో చేయడానికి ట్రై చేయండి. అందులో మిస్ అయితే సబ్ క్యాంపస్, అందులో మిస్ అయితే గవర్నమెంట్ కాలేజ్, అందులో మిస్ అయితే ప్రైవేట్ కాలేజ్ ఓకే నాకు పర్లేదు అనుకుంటే ఓకే, లేకపోతే ఓపెన్ పీజీస్ చేసుకోవచ్చు. ఏవైతే ఓపెన్ పీజీలో ఉంటాయో, మీరు రెగ్యులర్ పీజీలో సేమ్ కోర్సులు ఉంటే మీరు ఓపెన్ పీజీలు కూడా వేసుకోవచ్చు. సపోజ్ నేను కాలేజ్కి వెళ్ళలేను అనుకున్న వాళ్ళు సేమ్. సో సీట్స్ మనకు యూనివర్సిటీలో తక్కువ ఉంటాయండి, 40 సీట్స్, 50, 30, 60 కోర్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో మీరైతే ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ April 1st, 2026 తర్వాతది అప్డేటెడ్ది ఉండాలి. సపోజ్ నాకు 25 ఉంది, 24 ఉంది, 2026 January ఉందా, మీరైతే April 1st తెచ్చుకుంటే మీకు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు యూజ్ అవుతుంది, కౌన్సిలింగ్లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 1 month టైం ఉంది. సో మీరు ఇప్పుడన్నా అప్లై చేసుకొని పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్లో కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సర్టిఫికేట్స్. సో మీరు ఇప్పుడు అప్లై చేయాలన్నా కౌన్సిలింగ్కి మీకు సర్టిఫికేట్స్ కావాలి. సో 10th, ఇంటర్, డిగ్రీ అండ్ క్యాస్ట్, ఇన్కమ్, సో ఫోటో, సిగ్నేచర్, బోనాఫైడ్స్, సో ఇవన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో, సో మీకు ఇంకా ఎగ్జామ్స్ కాలేవు, సో అప్ టు 5th సెమిస్టర్ వరకు మీ మెమోస్ కావచ్చు, బీటెక్ వాళ్ళు అప్ టు 7th సెమిస్టర్ వరకు కావచ్చు, అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. వన్స్ మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ మెమోస్ కావచ్చు అవన్నీ తెచ్చుకొని మీకైతే కౌన్సిలింగ్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, ఎవరైతే ఇప్పుడు 6th సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళందరూ. అండ్ ఓపెన్ పీజీఏ చేస్తా అనుకునే వాళ్ళు మీరు జూన్ వరకు వెయిట్ చేయండి. సపోజ్ ఇందులో ఇంట్రెస్ట్ లేదు, నేను కాలేజ్కి వెళ్ళలేను అనుకుంటే ఓపెన్ పీజీలు చేసుకోవచ్చు. కానీ ఓపెన్ పీజీలో కొన్ని లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి, అన్నీ ఉండవు. మెయిన్ కోర్సెసే ఉంటాయి. ఇట్లా ర్యాండమ్గా కొన్ని ఇట్లా MSc బయోటెక్నాలజీ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, సైన్స్ స్టూడెంట్స్కి అట్లా ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్. సో ఎవరికైనా గైడెన్స్ కావాలి అనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో అన్నెసెసరీ కాల్స్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, చిన్న డౌట్ అనేది ఉండదు. సో ఎవరికైతే ఏ పీజీ సబ్జెక్ట్ తీసుకోవాలి, సో గైడెన్స్కి ఒక 100 రూపీస్ ఉంటుంది. సో మీకు 3 months వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకు ఎందులో కంఫర్టబుల్ ఉంటుందో దాని ప్రకారంగా మీకు అయితే ఇస్తాను. 3 months వరకు, అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు 3 to 4 months ఉంటుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ పీజీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, మనము ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, సిలబస్ కాపీ, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, సో ఇవన్నీ మనకు 100 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఎవరికన్నా కావాలి చేసి ఇవ్వండి అంటే 300 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ చేసిన వాళ్ళకు గైడెన్స్ ఫ్రీ అందులోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తుంది. సో 300 రూపీస్ అప్లికేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ CP Gate గైడెన్స్ అని పెట్టండి, CP Gate అప్లికేషన్ అన్న పెట్టండి,
పెట్టండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో అన్నెసెసరీ అయితే చేయకండి. సో చాలా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అయితే చేయండి, లేకపోతే మీ మొబైల్లోనే మీరు అప్లై అయినా చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవి మనకు మెయిన్ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో మీకు పీజీ సబ్జెక్ట్ దాని ఎలిజిబిలిటీ చెప్తే మీరు 1 or more సబ్జెక్ట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే పక్కా నాకు ఉస్మానియా యూనివర్సిటీ, పక్కా కాకతీయ యూనివర్సిటీ అనుకున్న వాళ్ళు మీరు సేఫ్ సైడ్గా 2 సబ్జెక్ట్స్ ఎంచుకోండి. ఒకటి మెయిన్ సబ్జెక్ట్ ఇదే చదవండి, నెక్స్ట్ ఒకటి సేఫ్ సైడ్. సపోజ్ అందులో సీట్ రాకపోతే సీట్స్ ఆ కోర్సెస్ అన్ని యూనివర్సిటీలు ఉండవు, కొన్ని. సో ప్రాపర్గా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ అమౌంట్ పే చేయండి, లేకపోతే ఇక్కడ 800 రూపీస్ వేస్ట్ అయిపోతాయి. సో ప్రాపర్గా మీరు అన్నీ చూసి ఏ పీజీ అన్ని పీజీలు కూడా అన్ని యూనివర్సిటీలో ఉండవు. సో కొన్నిట్లోనే ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే మళ్ళీ మీకు తక్కువ పెద్ద ర్యాంక్ వస్తే మీకు కుదరదు. సో అందుకే ప్రాపర్గా డెసిషన్ తీసుకొని మీరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. సో ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్నీ అందులో ఉంటాయి. సో కింద ఏదైతే మీరు మోర్ ఆప్షన్ ఇక్కడ వీడియో చూస్తున్నారో కింద మోర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కింద అన్ని లింక్స్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో మీరైతే అందులో జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.